ప్రతి చెప్పినట్టు పొట్టిగా అయింది ఇది పొట్టిగా అయింది. ఈ పొట్టిగా అయిన దాన్ని కూడా మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సరే అన్నాను ఇట్లనే దాంతో వీళ్ళందరూ రకరకాలుగా మాట్లాడతారు. ఎవరి మాట నాకు ఏమన్నా అన్న నీకు ఆ మోకుతో ఎక్కుతా అంటే ఏమన్నా పట్టీలు తట్టినట్టు కనిపిస్తానయా? అంటే అది మనకు లూజ్ ఉన్నది కాబట్టి నీకు ఏమనిపిస్తలేదు. ఇంకొక అడుగు ఎక్కుతావా? ఎక్కువ ఏం కాదు, లేకపోతే ఇక్కడైనా బాధ లేదు అని చెప్తున్నా. అట్లా మాత్రమే చెప్పండి, మాట్లాడండి, మధ్యలో మాట్లాడకండి. అన్న చెప్పండి, మంచిగా నిల్చున్నావు కదా, నీకు ఈ పట్టి ఏమన్నా ఉతకపోయినట్టు అనిపిస్తుందా? అంటే నీకు ఆల్రెడీ నువ్వు అట్టుకున్నా కూడా నీకు ఉతకపోయినట్టు అనిపిస్తలేదు, నువ్వు ముత్తాది కట్టినా కూడా నీకు ఉతకపోదు. ఓకే, దాన్ని మంచిగా ఈ మన తాడు ఉన్నది కదా, ఆ మోక్ ఇంతకు ముందు అన్నకు మనం లాక్ పెట్టినాం చూడు, లాగులే ఉందా చూడు, లాగ్లో పెట్టినాం కదా. ఓకే, అట్లా పెట్టుకో, సెంటర్ కనుకో మామూలుగా. రైట్, ఓకే, ఇడిచిపెట్టు. నువ్వు అంటే నువ్వు సెంటర్ కు గట్టిగా అనుకోవాలని అన్నది ఏం అవసరం లేదు. ఎట్లా మనం పడ్డదంటే అది ఆటోమేటిక్ అవుతుంది. ఎందుకంటే డిమో చూపెడతాను కాబట్టి నువ్వు ఇట్లా సెంటర్ కు పెట్టుకో, దాన్ని అనుకోవాలని చెప్తున్నావు. ఇప్పుడు నువ్వైతే పర్ఫెక్ట్ గా ఉన్నావుగా అన్న. ఒక్కసారి నీ మోకను నీ దెబ్బల కాడికి తీసుకో, దెబ్బల కాడికి తీసుకో. ఓకే, కొద్ది ఒక అడుగు అంతా రాగురని చెప్తాను. ఆయన ఆగమవుతాడు పైన, కిందికి వేసుకో. మంచిగా నిల్చున్నావు కదా అన్న. ఒక్కసారి నీ మోకును మెడలకు మీద ఉండాలి, మెడల మీదకో, మెడల మీదకి తీసుకో, మీదికో, మీదికి మెడలకెళ్ళి తీసుకో అన్న. మాట్లాడకండి అన్న మధ్యలో. ఒక్కసారి ఆ గుయ్యి అని అన్నది ఇంకా కొద్దిగా కిందికి తీసుకో, కిందికి వేసుకో. అంటే మనం ఆ గుయ్యి ఊసిపోతే గట్లనే అవుతాం. ఆ గుయ్యి అని అన్నది ఒక్కసారి మొత్తానికి తీసేయి. ఆ కాళ్ళని ఒక్కసారి చేతుల నిడు, ఏం కాదు, ఏం తలగదా అన్న నీకు. చూసినా అంటే మామూలుగా అన్న అన్న ఓకే 100% నువ్వు మంచిగా అడిగినావు, నువ్వు జరగాలి అని అన్నావు కదా. ఓకే అన్న, నువ్వు ఆ తాడును బట్టి అటు ఇటాను ఒకసారి చూడే బాబు, ఒక్కసారి చూడు. తాడును బట్టి అన్నకు వచ్చిన డౌట్ అదంటే అక్కడ జారచ్చు కదా అని అన్నాడు. అక్కడ మనం ఎప్పుడైతే 3 స్లిప్పులు పెట్టుకుని 3 స్లిప్పులకి ఎటు జరగదు. అది చేతులు